మీరు ఎప్పుడైనా దీన్ని ఆలోచించారా? మనకు చాలా కార్ కంపెనీస్ నుంచి అయితే వేరియస్ మోడల్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. బట్ రిలీజ్ అయిన ఒక 3 to 4 yearsకే వాళ్ళు ప్రొడక్షన్ అయితే ఆపేస్తూ ఉంటారు. అంటే బేసిక్గా మార్కెట్ డేటా కావచ్చు, అలానే కన్స్యూమర్ సైకాలజీ కూడా కావచ్చు, వీటిని బేస్ చేసుకొని వాళ్ళు ప్రొడక్షన్ అయితే ఆపేస్తుంటారు. బట్ కొన్ని బ్రాండ్స్ మాత్రం కొన్ని కార్స్ ని స్పెషల్ గా అంటే రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి కావచ్చు, ఆ బ్రాండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే వాటిని మళ్ళీ రీమోడిఫై చేస్తూ రిలీజ్ అయితే చేస్తూ ఉన్నారు. బట్ ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మారుతి 800 ఉంది, స్టిల్ ఆల్టో K10 గా ఇప్పటికి రిలీజ్ అవుతూనే ఉంది. అలానే హోండా సిటీ కావచ్చు. సో ఈ కార్స్ అనేవి స్టార్టింగ్ లో అంటే ఆ బ్రాండ్ ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్న మోడల్స్ అండ్ ఇప్పటికీ ఆ మోడల్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. బట్ ఇలా చేయడానికి గల కారణం ఏమిటి అంటే, ఈ కార్ మోడల్స్ ఆ బ్రాండ్స్ కి ఏమన్నా సెంటిమెంటా అండ్ కన్స్యూమర్ సైకాలజీ కూడా ఆ మోడల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల మళ్ళీ రీమోడిఫై చేస్తున్నారా? సో ఇవాళ ఈ వీడియోలో ఈ వేరియస్ క్వశ్చన్స్ అన్నిటికీ నేనైతే ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో అలా రిపీట్ అయినటువంటి మోడల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని బ్రాండ్స్ లో, వాటి గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దామని కూడా అనుకుంటున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైరీ తెలుగు. సో ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, కొన్ని బ్రాండ్స్ లో మాత్రం కొన్ని కార్ మోడల్స్ అనేవి మళ్ళీ రీమోడిఫై అవుతూ అవి ప్రొడక్షన్ లోకి అయితే వస్తూ ఉన్నాయి అనేసి. సో ముందుగా ఈ లిస్ట్ లో అయితే మనకు మారుతి 800 వస్తుంది. సో మారుతి 800 వచ్చేసి 1983లో రిలీజ్ అయింది. ఆ రోజుల్లో ఇండియాలో కార్ ఓనర్షిప్ ఉంటే చాలా రిచ్ పీపుల్ అని భావించేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో మోస్ట్ ఫ్యామిలీస్ దగ్గర స్కూటర్ మాత్రమే ఉండేది. ఆ రోజుల్లో ఉన్నటువంటి అప్పటి పెట్రోల్ ఖర్చులకు కావచ్చు, అలానే మైలేజ్ కావచ్చు, ఇలాంటి వాటికి భయపడి చాలా మంది కార్ని అయితే పర్చేస్ చేసేవాళ్ళు కాదు. బట్ అలాంటి టైంలో మార్కెట్ లోకి మారుతి 800 వచ్చింది. అలానే మారుతి 800 అనేది ఒక లగ్జరీ కార్ లాగా కాకుండా చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డర్ గా రెడీ అయింది. ఆ రోజుల్లో మారుతి 800 ని వాళ్ళు కూడా అలానే పొజిషన్ చేశారు. సో ఇనిషియల్ గా ఈ కార్ అయితే 796cc స్మాల్ ఇంజిన్ తో డిజైన్ చేయబడింది. సో పెట్రోల్ కన్సంప్షన్ అనేది కొంచెం తక్కువగానే ఉండేది. అండ్ ఈ కార్ యొక్క సర్వీస్ మరియు మెకానికల్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉండేది. సో దీనివల్ల ఆడియన్స్ లో అయితే ఒక క్లియర్ మెసేజ్ అయితే పాస్ అయింది. అంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అంటారు కదా. సో అలా మారుతి 800 కార్ అనేది భయం లేకుండా చాలా మందికి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చింది, అంటే పర్చేస్ చేయడం కోసం. అందుకే మారుతి 800 ని ఇండియాలో కార్ కల్చర్ స్టార్టర్ అని కూడా అంటూ ఉంటారు. బట్ మారుతి 800 రిలీజ్ చేసిన కొన్ని సంవత్సరాలకి గవర్నమెంట్ అయితే కొన్ని నార్మ్స్ ని మరియు రూల్స్ ని తీసుకొచ్చింది. సో పొల్యూషన్ కంట్రోల్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఈ రూల్స్ వల్ల మారుతి 800 ని మళ్ళీ రీమోడిఫై అయితే చేశారు. ఎటువంటి రూల్స్ అయితే గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఆ నార్మ్స్ కి తగినట్టుగా వీళ్ళైతే అప్గ్రేడ్ అయ్యారు. సో దీంతో ఎర్లీ 2000s లో మనకు మారుతి ఆల్టో అయితే లాంచ్ అయింది. సో ఇక్కడ కూడా సేమ్ ఫిలాసఫీ అండ్ సేమ్ మైండ్ సెట్, అలానే టార్గెట్ ఆడియన్స్ కూడా సేమ్. అండ్ ఈసారి ఆల్టో మరింత సిటీ ఫ్రెండ్లీగా అలానే అఫోర్డబుల్ గా వచ్చింది. బట్ లేట్ 2010 లో పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మారాయి. అఫ్ కోర్స్ ఇయర్స్ చేంజ్ అవుతున్న కొద్దీ మన యొక్క వర్షన్ కూడా మారుతూ ఉంటుంది కదా. సో అలా 2010 లో అయితే ఆల్టో K10 రిలీజ్ చేశారు. సో పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టుగా అలానే హైవేస్ అనేవి బాగా బిల్డ్ అవడంతో హైవే కూడా బాగా కంఫర్ట్ ఇచ్చేలాగా ఈసారి ఆల్టో K10 అయితే రిలీజ్ చేశారు. అలానే పవర్ డిమాండ్ కూడా పెరగడంతో ఈసారి ఆల్టోని అయితే 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో డిజైన్ చేశారు. సో పవర్ డిమాండ్ పెరిగినప్పటికీ ప్రైస్ మాత్రం అఫోర్డబుల్ గానే పెట్టారు. బట్ ఆ తర్వాత 2012 నుంచి ఈ మారుతి ఆల్టోనే చాలా ఫేస్ లిఫ్ట్స్ అయితే వచ్చాయి. అండ్ ఇలా కొత్త ఫేస్ లిఫ్ట్స్ వస్తున్నప్పుడు వీళ్ళు సెక్యూరిటీ పరంగా అలానే అడ్వాన్స్మెంట్స్ పరంగా చాలా అయితే ఇంప్రూవ్ అవుతూ మారుతి ఆల్టోని ఈ రోజుకి రిలీజ్ చేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ వస్తున్నటువంటి మారుతి ఆల్టోకి మీకు ఎయిర్ బ్యాగ్ సపోర్ట్ కావచ్చు, అలానే ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ కావచ్చు, ఇలా చాలా అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు. సో ఇలా 1983లో స్టార్ట్ అయిన మారుతి 800 ఈ రోజుకి అంటే మనం ఆల్మోస్ట్ 2026 లోకి వెళ్తున్నప్పటికీ మారుతి ఆల్టోగా మాడిఫై అవుతూ మన ముందరికి మార్కెట్ లోకి మళ్ళీ వచ్చింది. సో ఈ మోడల్ అనేది మనం ఎవర్ గ్రీన్ మోడల్ అని కూడా చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినటువంటి నాగ్ అశ్విన్ గారు ఈ రోజుకి మారుతి 800 ని ఓన్ చేసుకునే ఉన్నారు. ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో ఇంకొక సక్సెస్ఫుల్ మోడల్ ని చూద్దాం. అది వచ్చేసి హండై శాంట్రో. 1998లో ఇండియాలోకి హండై కొత్తగా ఎంట్రీ ఇచ్చింది. సో ఇనిషియల్ గా స్టార్ట్ అయిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళలో ఒక ట్రస్ట్ ని బిల్డ్ చేయాలనుకుంటారు. సో ఈ ట్రస్ట్ కోసమే ఇండియాలో హండై ఫస్ట్ గా శాంట్రోని రిలీజ్ చేసింది. అండ్ శాంట్రో వచ్చిన కొత్తల్లోనే చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని తన వైపుకు తిప్పుకుంది. సో ఈ శాంట్రోకి ముందుగా టాల్ బై డిజైన్ అయితే ఇచ్చారు. సో దీంతో చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కి అంటే ఏజ్డ్ పీపుల్ కావచ్చు, ఈవెన్ ఉమెన్ డ్రైవింగ్ చేస్తున్నప్పటికీ వాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉండేలాగా డిజైన్ చేశారు. అండ్ శాంట్రో ఇంజిన్ కూడా చాలా స్మూత్ గా ఉండడంతో ఇనిషియల్ గా శాంట్రో అయితే చాలా పెద్ద సక్సెస్ ని చూసింది. అండ్ చాలా మంది ఫ్యామిలీస్ లో ఇది ఫస్ట్ కార్ కూడా. సో అలా ఎమోషనల్ గా కనెక్ట్ అవడంతో శాంట్రో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ గా హండైకి మారింది. అండ్ ఇలా స్టార్ట్ అయిన శాంట్రోనే ఎర్లీ 2000s లో శాంట్రో సింగ్ అని ఇంకో వర్షన్ రిలీజ్ చేశారు. అండ్ ఈసారి డిజైన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయడంతో ఈ వర్షన్ కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది. అండ్ దీంతో
లుక్స్ తో పాటు ఇంజన్ రిఫైన్మెంట్ అలానే కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ తీసుకురావడంతో ఈ కార్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ మోడల్ గా నిలిచింది. సో Hyundai సక్సెస్ అవుతున్న కొద్దీ మార్కెట్ డేటాను అయితే ఫాలో అవడం స్టార్ట్ చేసింది. సో ఈ మార్కెట్ డేటాలో కూడా బేసిక్ గా వాళ్ళు కన్స్యూమర్ సైకాలజీని అయితే చూశారు. అండ్ కన్స్యూమర్స్ కూడా ఇయర్స్ పాస్ అవుతున్న కొద్దీ వాళ్ళు ఎస్యూవీ పక్క ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు. సో దీంతో Hyundai ఏం చేసిందంటే వాళ్ళకు వచ్చినటువంటి ప్రొడక్షన్ ష్రింక్ అంటే శాంట్రో యొక్క ప్రొడక్షన్ కొంచెం తగ్గడంతో వాళ్ళు ఎస్యూవీ ఇన్నోవేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇలా అయితే శాంట్రో పర్చేస్ అనేది కొంచెం తగ్గింది. బట్ స్టిల్ 2018లో మళ్ళీ వీళ్ళైతే రీలాంచ్ చేశారు. బట్ ప్రస్తుతానికైతే Hyundaiలో ఎస్యూవీ కార్స్ చాలా బాగా వెళ్తున్నాయి. బట్ మార్కెట్ డిమాండ్ అనేది ఒక బ్రాండ్ కి సక్సెస్ చూపిస్తున్నప్పటికీ శాంట్రో మాత్రం ఈ రోజుకి చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఒక ఎమోషన్ అనే చెప్పాలి. అండ్ ఈ సెగ్మెంట్ లో మనకి థర్డ్ కార్ వచ్చేసి హోండా సిటీ. సో 1998లో హోండా సిటీ స్టార్ట్ అయినప్పటికీ ఇది మారుతి ఆల్టో లాగా చీప్ ప్రైస్కి అయితే స్టార్ట్ అవ్వలేదు. సో ఫస్ట్ జనరేషన్ నుంచి కూడా వీళ్ళు రిలీజ్ చేసిన కార్స్ వచ్చి ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసింది కన్స్యూమర్స్ యొక్క కంఫర్ట్ గురించి. సో ఈవెన్ లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పటికీ హోండా సిటీ యూస్ చేస్తున్న వాళ్ళు ఆ కంఫర్ట్ ని ఫీల్ అవ్వాలని వీళ్ళైతే ప్రీమియం గా డిజైన్ చేశారు. సో ఎర్లీ 2000s లో ఎవరైతే హోండా సిటీ కార్ ని యూస్ చేసేవాళ్ళో వాళ్ళందరినీ బేసిక్ గా రిచ్ అనుకునే వాళ్ళం. ఎందుకంటే దీని యొక్క ప్రైస్ అలానే ఉండేది, అలానే దీని యొక్క లుక్స్ కూడా అంత అస్టానిషింగ్ గా ఉండేవి. సో ఇలా హోండా సిటీ సక్సెస్ అవడంతో వీళ్ళైతే ఫర్దర్గా ఎటువంటి బ్రాండ్ నేమ్స్ని తీసుకోలేదు. ఆ హోండా సిటీ అనే నేమ్తోనే వీళ్ళైతే కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో అలా స్టార్ట్ అయిన హోండా సిటీ ఈరోజు ఆల్మోస్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని అక్వైర్ చేసుకొని ఒక సక్సెస్ఫుల్ కార్గా మార్కెట్లో వెళ్తుంది. అలానే కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా వీళ్ళైతే హోండా సిటీని అప్గ్రేడ్ చేస్తూ వచ్చారు. సో అడ్వాన్స్డ్ ఫీచర్స్ని ఇంక్లూడ్ చేస్తూ వచ్చారు. అలానే వీళ్ళ ఇంటీరియర్ కావచ్చు, అలానే కార్ సైజ్ కావచ్చు. సో సెడాన్ మోడల్లో ఇది వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ కార్స్ గా ఇప్పటికీ మార్కెట్లో చలామణి అవుతుంది. అలానే వీళ్ళు ఐవీటెక్ ఇంజన్ తీసుకురావడంతో లో స్పీడ్ లో కూడా వీళ్ళకి ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది. సో పవర్ కన్సంప్షన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా చూసుకుంటున్నట్లయితే హోండా సిటీ అనేది కస్టమర్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారో దానికి తగినట్టు అప్గ్రేడ్ అవుతూ ఎవ్రీ టైం వాళ్ళు కొత్త వర్షన్ రిలీజ్ చేస్తూ వచ్చారు. సో దీంతో రిలయబిలిటీ ప్లస్ కంఫర్ట్ ప్లస్ స్టాటస్ విషయంలో హోండా సిటీ సక్సెస్ ని సాధించిందనే చెప్పాలి. సో ఇదే సెగ్మెంట్ లో మనం ఫోర్త్ కార్ కి వచ్చినట్లయితే టాటా ఇండికా. టాటా అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? బేసిక్గా వీళ్ళ యొక్క బిల్డ్ క్వాలిటీ. ఎస్, టాటా అయితే సేఫ్టీనే ముందు ప్రయారిటీగా తీసుకొని బిల్డ్ క్వాలిటీని అయితే బాగా డిజైన్ చేస్తుంది. సో ఇలా టాటా వచ్చిన కొత్తల్లో బిల్డ్ క్వాలిటీ మాత్రమే కాదు, అలానే డీజిల్ ఇంజన్ గా బాగా సక్సెస్ అయింది. సో టాక్సీ నడుపుతున్న వాళ్ళు అలానే ఫ్యామిలీస్ చాలా మంది టాటా ఇండికాని వచ్చిన కొత్తలోనే యాక్సెప్ట్ చేశారు. బట్ ఓవర్ ది ఇయర్స్ డిజైన్ అవుట్డేటెడ్ అవడంతో టాటా ఇండికా కొంచెం వెనుకబడింది. సో ఈసారి టాటా ఏం చేసిందంటే దీనికి గల ప్రాబ్లమ్ కి సొల్యూషన్ వెతకడానికి ట్రై చేసింది. సో ఆ ప్రాసెస్ లోనే టాటా ఇండికాని టాటా టియోగా డిజైన్ చేశారు. ఈ టాటా టియోగా కూడా మోర్ యూత్ సెంట్రిక్ గా ఉండడంతో ఇనిషియల్ గా వచ్చిన రోజుల్లో బాగా సక్సెస్ అయింది. సో దీంతో టాటా టియాగో ఒక కొత్త డిజైన్తో మరియు కొత్త బిల్డ్ క్వాలిటీతో చాలా సక్సెస్ని చూసింది. సో టాటా టియాగో ఇండికా యొక్క లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చింది. బట్ దాని యొక్క పాస్ట్ ఇమేజ్ని కాదు, అంటే డిజైన్ విషయంలో అవుట్డేటెడ్ అవ్వలేదు. అండ్ ఈ సెగ్మెంట్లో లాస్ట్ కార్ వచ్చేసి మహీంద్రా స్కార్పియో. సో 2002లో మహీంద్రా స్కార్పియో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇండియన్ మార్కెట్లో ఎస్యూవీ వెహికల్స్ అంటే రఫ్ వెహికల్స్ అని అర్థం. అంటే ఆన్ రోడ్ వెళ్తున్నప్పటికీ, ఈవెన్ ఆఫ్ రోడ్ వెళ్తున్నప్పటికీ, అండ్ మీరు ఎంత లగేజ్ని క్యారీ చేసినప్పటికీ స్కార్పియో అనేది మీకు చెక్కు చెదరకుండా ఉండేది. అండ్ స్కార్పియో మార్కెట్ పొజిషనింగ్ కూడా అలానే ఉంది. వాళ్ళు దాన్ని ఒక సాఫ్ట్ సిటీ కార్ కంటే వాళ్ళు ఒక స్టేట్మెంట్ లాగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. సో స్కార్పియో సక్సెస్ అవడానికి దాని యొక్క హై బానెట్, అలానే దాని కంఫర్టబుల్ డ్రైవింగ్ పొజిషన్ అండ్ స్ట్రాంగ్ రోడ్ ప్రెసెన్స్. సో దీంతో స్కార్పియో వచ్చిన కొత్తల్లో చాలా సక్సెస్ అయింది. సో మహీంద్రా స్కార్పియో సక్సెస్ అయినప్పటికీ వాళ్ళు ఫ్యాన్సీ రీడిజైనింగ్ మీద వర్క్ చేయలేదు. దాంట్లో కంట్రోల్డ్ అప్గ్రేడ్స్ అయితే తీసుకొచ్చారు. సో దీంతో ఇంజన్ పర్ఫార్మెన్స్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, అలానే కంఫర్ట్ ని కూడా ఇంక్రీజ్ చేశారు. అండ్ దీంతో పాటు స్కార్పియో అవుట్లుక్ కూడా, అలానే ఇంటీరియర్ కూడా కొంచెం మార్చారు. బట్ ఏది చేంజ్ చేసినా స్కార్పియో యొక్క స్ట్రాంగ్ రోడ్ ప్రెజెన్స్ ని ఎవరూ బీట్ చేయలేరు. సో ఇవన్నీ కొన్ని బ్రాండ్స్, అంటే బేసిక్ గా ఆ కార్ బ్రాండ్స్ వాళ్ళు ఆ మోడల్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు వాటిని ఫర్దర్ గా మాడిఫై చేస్తూ మార్కెట్ లోకి మళ్ళీ ప్రొడక్షన్ లోకి అయితే వదులుతూ ఉన్నారు. సో అదండి ఇవాళ వీడియో అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ లో ఉన్నటువంటి కార్ లవర్స్ కి కంపల్సరీ షేర్ చేస్తానని అనుకుంటున్నాను. అండ్ కమెంట్లో ఇప్పుడు మీరు తెలపండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 సక్సెస్ఫుల్ బ్రాండ్ మోడల్స్ లో మీకు నచ్చిన మోడల్ ఏది అనేసి. సో ఈ వీడియోలో మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.